ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్, అందులో నాణ్యతా లోపాలు బయటపడటం, అందులో జరిగిన అవినీతిని కూడా బయటపెట్టాలంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా మన ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో అసలు జరిగిన విషయాలు ఏంటి అనే ఈ విషయంపై చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పల్నాటి వెంకటరెడ్డి గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఇది నమస్తే సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ప్రాజెక్టు, కొన్ని లక్షల ఎకరాలకి సాగుబడిని అందిస్తుంది, ఆయకట్టును ఏర్పరుస్తుందంటూ చాలా గొప్పగా చెప్తూ ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో చెప్పారు, ఎంతో మాట్లాడారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. అయితే తర్వాత వచ్చేసరికి అతి తక్కువ కాలంలోనే బీటలు వారడం, పిల్లర్లు కుంగడం లాంటివి ఎన్నో జరిగాయి. సో ఇది పూర్తిగా ఒక వైఫల్యం చెందిన ప్రాజెక్టుగా దీన్ని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇవైతే ప్రస్తుత ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ దీనిపై విచారణ జరిపించాలి అంటున్నారు. సో మీరేమంటారు ఈ విషయంలో? ముందుగా మీకు, తర్వాత మాస్టర్కి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రధానంగా చెప్పాలంటే మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకం అంటే ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు అనుకున్నప్పుడు మన తెలంగాణలో నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుండి నీళ్లు తెచ్చుకోవాలి, సాగు చేసుకోవాలన్న ఆలోచనతోటి మరి కొన్ని ప్రాజెక్టులు కట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద దాని దగ్గర మరి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదువుకున్నాని చెప్పి, నేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకొని ఆయననే డిజైన్ చేసుకొని ఆయనే మొత్తం ఏదో కాళేశ్వరం కట్టి మొత్తం తెలంగాణ మొత్తానికి ఆయకట్టుకు నీళ్లు తెస్తామని చెప్పేసి, ఇరిగేట్ చేస్తామని చెప్పేసి, సాగు చేస్తామని చెప్పేసి చేసుకోవచ్చు అని చెప్పిండు. మరి దానికోసం అనేసి కాళేశ్వరం ఎక్కడో ప్రాణహిత చేవల దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గర కట్టి దగ్గర మరి 1,50,000 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టిన తర్వాత 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు వచ్చినట్టు రాలేదు. ఆయన ఏం చెప్పిండంటే 1,00,000 ఎకరాలు కాదు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీళ్లు తెస్తా బాధ్యత నాది అని చెప్పి మరి ముఖ్యమంత్రిగా మరి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఆయన చెప్పిన ఒక్కొక్కటి చూస్తూ ఉంటే రీసెంట్గా మీరు చూసారు అక్టోబర్ నెలలో అక్కడ వరదలు వచ్చినప్పుడు అక్కడ ఎట్లా కట్టిరో, ఎవరు ఏ విధంగా కట్టిరో, ఏ విధంగా డిజైన్ ఇచ్చారో, ఎవరు డిజైన్ ఇచ్చారో కాకుండా దానికి ముఖ్యంగా అక్కడ ఈ పిల్లర్లు కుంగడం జరిగింది. మరి ఆ పిల్లర్లు కుంగినా అంటే మరి ఎన్నో సంవత్సరాలు ఒక ప్రాజెక్టు కట్టిరంటే ఆ ప్రాజెక్టు వందల సంవత్సరాల కొద్దిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ మరి దీనికి మరి ఆ పిల్లర్లు కుంగడం, ఆ పిల్లర్లు ఒక్కొక్కటి 2-3 పిల్లర్లు కుంగడం, అదేవిధంగా మరి పక్కన అన్నారం ప్రాజెక్టు, మరి మిగతా ప్రాజెక్టులు కూడా మరి బీటలు వాడడం అనేది పెద్ద చెప్పాలంటే దీంట్లో ఏదో ఒక మరి ఇంత ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు ఏదో మొత్తానికి ఏటీఎంగా వాడుకొని దాన్ని ఒక ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఏటీఎం వాడుకొని మరి కాళేశ్వరం ప్రాజెక్టు పోవడం అనేది చాలా బాధాకరం. దీని మీద భారతీయ జనతా పార్టీ ఇమ్మీడియట్ గా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 24 అక్టోబర్ రోజు మరి ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో, ఆ వార్త వచ్చిందో, ఇమ్మీడియట్ గా కేంద్ర జలశక్తికి ఇన్ఫార్మ్ చేసి వారిని ఒక కమిటీ
కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు కమిటీ కూడా వచ్చి ముఖ్యంగా వాళ్ళకి మరి దాని మీద ఎంక్వైరీ చేయాలి, దాని మీద స్టడీ చేయాలి, రిపోర్ట్ తీసుకోవాలి అని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కోరితే ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చి 20 అంశాలు అడిగితే 20 అంశాలు కాకుండా 11 అంశాలు ఇచ్చి మీద క్లారిటీ ఇచ్చి మిగతా 9 అంశాల మీద క్లారిటీ ఇవ్వకుండా దాచి పెట్టి మరి ఇప్పటివరకు మరి ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి కోఆపరేట్ చేయని పరిస్థితి కనపడింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో అధికారంలో ఉండే మరి ఏం చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే జనరల్ కన్సెంట్ ఇవ్వాలి. సిబిఐ వాళ్ళు రావాలి, రాష్ట్రానికి రావాలంటే దేని ఇష్యూ మీదైనా ఎంక్వైరీ జరగాలంటే మరి కేసీఆర్ గారు ఒకప్పుడు ఆ జనరల్ కన్సెంట్ ఇవ్వకుండా దాన్ని విరమించుకున్నారు. మరి ఆయనే జనరల్ కన్సెంట్ ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ కోరితే వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చేవాళ్ళు, కానీ అది జరగలేదు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టింది, దాని ఏది విధంగా ఉపయోగపడట్లేదు, దాని గురించి ఎన్నో సభలలో చెప్పడం జరిగింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, భారతీయ జనతా పార్టీ కూడా కోఆపరేట్ చేయాలి, భారతీయ జనతా పార్టీ కూడా చెప్పాలి అని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష హోదాలో ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? అప్పుడేమో జనరల్ కన్సెంట్ ఇవ్వకుండా కేసీఆర్ గారు అడ్డుపడ్డారు. ఇప్పుడు మరి మొన్న వచ్చిన కొత్త ప్రభుత్వం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఎవరైతే పిసిసి అధ్యక్షులు ఉన్నారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. మరి ఆయనే మరి జనరల్ కన్సెంట్ ఇచ్చి మరి సిబిఐ ఎంక్వైరీకి వేసి మరి సిబిఐ వాళ్ళని ఇక్కడ రప్పించి మరి ఎంక్వైరీ చేయించవచ్చు కదా. మరి మళ్ళా వారే ఉల్టా భారతీయ జనతా పార్టీలో అడగాలి. మేమెందుకు అడుగుతామండి? భారతీయ జనతా పార్టీ ఎందుకు అడుగుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు సిబిఐ జనరల్ కన్సెంట్ ఇచ్చి రమ్మని చెప్పండి, వాళ్ళు ఏమని చెప్పండి, రిపోర్ట్ మొత్తం బయటకు వస్తుంది. ఎక్కడ ఏ స్కామ్ జరిగింది, ఎన్ని లక్షల కోట్లు మరి దుర్మార్గంగా కట్టిరో, లేకపోతే దాన్ని ఎవరు వాడుకున్నారో, డిజైన్ ఇచ్చింది ఎవరు, ప్లాన్ ఇచ్చింది ఎవరు, ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు, వాళ్ళందరినీ అవన్నీ బయటపడే అవకాశాలు ఉంటాయి. మరి ఏమని చెప్పండి? మరి ఉల్టా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండే. ఎందుకంటే ఆ లోపాయికార ఒప్పందం ఉన్నదేమో అని ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది కదా, మరి ఎందుకు వేయట్లేదు, మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతున్నారు అనేది తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మరి ఒక్కటైందనే ఆలోచనతోటి ఒక్కటైంది, అందుకనే సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అంతకుముందు ఎన్నోసార్లు రకరకాల మిషన్ భగీరథ మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు, మరి ఉద్యోగాల మీద ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పారు. రకరకాల రంగాల మీద ఎక్కడైతే నిర్లక్ష్యం జరిగిందో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే మరి ఇట్లాంటి మోసాలు జరిగినాయో వాటన్నిటి మీద మరి ఎంక్వైరీ చేపిస్తామని చెప్పారు. ఎంక్వైరీ చేయించడమే కాదు, ఎవరైతే అన్యాయం చేసిర్రో, ఎవరైతే మోసం చేసిర్రో, ఎవరైతే మరి ఈ డబ్బు దండుకున్నారో వాళ్ళందరినీ కూడా లోపలేస్తాము అని చెప్పి, మొక్కలు పడేస్తామని చెప్పి అప్పట్లో పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం, కాంగ్రెస్ పార్టీ చెప్పడం మరి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళా ఉల్టా ఏంటంటే మేము చెప్పలేదు, మేము కాదు, మరి మేము జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పారు. జ్యుడిషియల్ కమిషన్ ఏమని చెప్పండి? జ్యుడిషియల్ కమిషన్ కాకుండా మరి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇంకా అక్కడ ఉన్న లోపాలు కానీ లోటుపాట్లు కానీ అన్ని కనపడే అవకాశాలు ఉంటాయి, అవి ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే అక్కడ మరి సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఎక్కడైతే దోషులు ఉన్నారో, ఎక్కడైతే ఎవరైతే దాన్ని ప్లాన్ చేసిరో, డిజైన్ చేసిరో, మరి డబ్బు ఎక్కడ పోయిందో అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరేది, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా సిబిఐ ఎంక్వైరీకి జనరల్ కన్సెంట్ ఇచ్చి వాళ్ళని రప్పించి మరి ఆ ఎంక్వైరీ చేపించేసి ఆ రిపోర్ట్ అంతా కూడా మరి తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.
సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మించే టైంలో ఏవైతే లోన్లు రేజ్ చేశారో వాటికి శాంక్షన్స్ ఇప్పించింది కేంద్రమే కదా. కేంద్రానికి తెలియకుండానే అన్ని నిధులు అన్ని లోన్లు మంజూరయ్యాయి అంటారా? అండ్ ఆ టైంలో అన్ని నివేదికలు సమర్పిస్తే కానీ మిగతా డబ్బులని రిలీజ్ చేయరు జనరల్గా. సో ఇక్కడ మరి ఏం జరిగిందంటారు? కేంద్రం ఎందుకు ఈ రకంగా చర్యలు తీసుకోలేదు, జాగ్రత్తలు ఎందుకు పడలేదు? అంటే అదే ఇప్పుడు నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఒకప్పుడు జనరల్ కన్సెంట్ ను విరమించుకున్నారు. అంటే అదేంటంటే జనరల్ కన్సెంట్ ఇస్తేనే సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ వాళ్ళు మరి ఆర్గనైజేషన్ తరఫున కానీ ఆ ఇన్స్టిట్యూషన్ తరఫున కానీ రావచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. కానీ అది జరగలేదు. రెండవది ఏంటంటే తప్పులు తడకగా రిపోర్ట్లు ఇచ్చి మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ డిజైన్ కానీ ఆ రిపోర్ట్స్ కానీ డిపిఆర్స్ కానీ సరిగ్గా ఇవ్వకుండా ఇప్పుడు చూడండి 20 అంశాల్లో డ్యామ్ సేఫ్టీ అధికారులు అడిగితే 20 అంశాల్లో క్లారిటీ ఇవ్వకుండా మరి 11 అంశాల్లో ఇచ్చి మరి దాన్ని దాచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ వాళ్ళకి సిద్ధశుద్ధి ఉండుంటే అప్పుడే మొత్తం 20 అంశాల్లో ఇట్లా చేసినాం, మరి ఇట్లా డిజైన్ అయ్యి తీసుకున్నాం, మరి డబ్బు ఇక్కడి నుంచి తెచ్చినాం మొత్తం చెప్పాలి. కానీ అవి చెప్పకుండా దాన్ని దాటవేసి దాన్ని దాచిన పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా 20 అంశాల్లో క్లారిటీ రావాలంటే సిబిఐ ఎంక్వైరీ ఎవరు వేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వేయాలి. ఎవరు వేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వేయాలి. మరి వాళ్ళకి చాలా ఈజీ ఇప్పుడు చెప్పడం. పార్టీ చెప్తే సిబిఐ ఎంక్వైరీ అవ్వదు. మరి ఎవరైతే ప్రభుత్వంలో ఉందో, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందో వాళ్ళు వేస్తే తప్ప మరి ఈ సిబిఐ ఎంక్వైరీ జరగని అవకాశాలు కనపడుతున్నాయి. రెండవది మీరు అడిగింది ఇన్స్టిట్యూషన్స్, రకరకాల కార్పొరేషన్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కార్పొరేషన్ ఓపెన్ చేసి దాని కింద మరి రకరకాల బ్యాంకుల నుంచి అప్పు తెచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మనం నేను చూసిన పేపర్లో కనపడదు. మరి బోలెడన్ని చాలా బ్యాంకుల నుంచి మరి 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి మరి ఏంటంటే ఒకటి పవర్ కార్పొరేషన్ అని, ఇంకొక కార్పొరేషన్ అని రకరకాల కార్పొరేషన్ నుంచి డబ్బులు తెచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కార్పొరేషన్ తయారు చేయాలి, తర్వాత దాని కింద కొంత డబ్బు తీసుకురావాలి, మరి ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు పెట్టాలని చెప్పేసి వాళ్ళు అనుకొని అవన్నీ కూడా తప్పుడు తడకగా ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగానే వాళ్ళకి మరి ఈ బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు కర్త కర్మ క్రియ అన్నీ నేనే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే కేసీఆర్ అంటేనే ఈ ప్రాజెక్ట్ అంటూ చాలా విపరీతంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పట్లో. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే నాణ్యత లోపాలు అవి ఉన్నాయని బయటపడిన తర్వాత అన్నీ తెలిసి కూడా ఎందుకు చెప్పట్లేదు అంటారు? అదే మీరు చూసి ఉంటారు, ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన 80,000 పుస్తకాలు చదువుకున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నేనే కడతా, ఏ ప్రాజెక్ట్ అయినా నేనే ఇంజనీర్ అని చెప్పుకున్న పరిస్థితి మీరు అందరు చూశారు. కానీ ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ఎవరిని పోనీయకుండా, ఎవరికి చూపించకుండా, మరి అంటే ఈ మధ్య అంతకుముందేమో అందరిని తీసుకెళ్లి చూపించిండు, చాలా గొప్పగా ఉంది, ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కంటే ఇంకా వేరేది ఏది లేదు అని చెప్పేసి ఆలోచనతోటి చాలా మందిని బస్సులలో ఫ్రీగా తీసుకొని చూపించారు. మరి ఇప్పుడు మొన్న ఏదైతే కాళేశ్వరం మరి ఆ ప్రాజెక్టు మీద మేడిగడ్డ మీద ఏదైతే పిల్లర్లు పొంగినాయో, అన్నారం బ్యారేజ్ మీద ఏదైతే క్రాక్లు వచ్చినాయో అప్పటి నుంచి మరి అప్పుడు ప్రభుత్వం ఉంది మరి అక్టోబర్లో, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ ఇంకెవ్వరిని కూడా రానియని పరిస్థితి మీరు చూశారు. అంటే వాళ్ళ తప్పుల్ని బయట పెట్టొద్దు, వాళ్ళ తప్పుల్ని తెలంగాణ ప్రజలకు తెలియనియకూడదు అని చెప్పి ఆలోచనతోటి రాయడం కోసం మరి ఎవరిని రానియకుండా ఆపారు. కానీ వాళ్ళకి దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానులు, మరి తెలివికల వాళ్ళు. ఎందుకంటే ఈ టిఆర్ఎస్ సర్కార్ చేసే మోసాలు, మరి ఏదైతే చెప్పే వాగ్దానాలు, 100 వాగ్దానాలు కొన్నే పూర్తి చేశారు కాబట్టి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో 100 పెడితేనే మరి కేసీఆర్ గారు మరి ఇట్లాంటి మోసపూరిత ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆగుతాయి, లేకపోతే మరి ఉన్న ప్రభుత్వ భూములు కూడా అమ్మి మరి
ఈ ఒక ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఒకటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే కాదు, ప్రతి రంగంలో కూడా దగ్గర దగ్గర ఎన్నో లక్షల కోట్ల అప్పులు తెచ్చి మరి ఎక్కడ ఖర్చు పెట్టిందో, ఆస్తులు పెంచకుండా మరి భూములు అమ్ముకుంటూ మరి ఒక అప్పులు పెంచింది తప్ప తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఏమీ జరగలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మరి చాలా చెప్పారు, ఆస్తులు పెంచినాం కానీ మరి ఆస్తులు పెంచినప్పుడు అప్పులు కూడా ఎక్కువైతాయని చెప్పేసి. అట్లా కాదు, అంటే ఆస్తులు ఎక్కడున్నాయో ఎక్కడ చూపించాలి, ఆస్తులు చూపించారు కానీ అప్పులు మాత్రం క్లియర్ గా బయటకు వచ్చినాయి. 5,60,000 కోట్లు బయటపడ్డాయి, 67,000 కోట్లు దగ్గర దగ్గర అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. మరి తెలంగాణ ప్రజల మీద ఒక్కొక్కరి మీద 2 లక్షల రూపాయలు మరి 2 లక్షల రూపాయలు మరి ఇప్పుడు అప్పు ఉంది. అన్ని తీర్చేది ఎవరు? మరి డబ్బంతా కూడా ఖర్చు పెట్టారు, మరి ఒక్క పైసా కూడా లేదు ఇప్పుడు. మరి ప్రతిరోజు ఏదైనా ఇప్పుడు ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కూడా ఆర్బీఐ ముందు కూర్చొని డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. దగ్గర దగ్గర సంవత్సరానికి 32,000 కోట్లు మరి అప్పులు తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వడ్డీలు కట్టడానికి కూడా మరి మళ్ళా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అంటే టిఆర్ఎస్ సర్కారు చేసిన ఈ మోసపూరిత వాగ్దానాలు మరి మోసపూరిత నిర్మాణాలు మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద జ్యుడిషియల్ కమిషనా మరి సిబిఐ ఎంక్వైరీ మరి ఏ ఎంక్వైరీ చేస్తారో ఆ కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి బాధ్యత ఉంది. మరి సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు పబ్లిక్ చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఎత్తిపోతల పథకం, ఈ ఎత్తిపోతల పథకానికే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అనేది అంటే కేంద్రం ఏ విధంగా అనుమతి ఇచ్చింది ముందుగా? ఇది అంటే ఇప్పుడు ఇది అవసరమా అన్న రీతిలో దాన్ని కట్టారు. అంటే నాణ్యతా లోపాలు పూర్తిగా ఉన్నాయి. అందులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు అక్కడ. అంటే వాళ్ళు ముందు ఇచ్చిన ఏదైతే ఎస్టిమేషన్ ఉందో దాన్ని బట్టి. అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే దీన్ని మళ్ళీ రిపేర్లు చేయించాలంటూ మళ్ళీ ఒక కాఫర్ డ్యామ్ నిర్మించాలి, రిపేర్లు చేయించాలి అన్నారు. యాక్చువల్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అసలు ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనికి రిపేర్లు చేయడం వల్ల ఇంకా ప్రజాధనం వృధా అవ్వట్లేదా? ఏమంటారు మీరు? అదే దానికోసమే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరి మీద ఇప్పుడు దుమ్ము పోసుకుంటా ఉన్నారు. ఏంటంటే బిఆర్ఎస్ సర్కారు ఏదైతే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎవరు చేసారు, డబ్బు ఖర్చు పెట్టింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా కూడా, మరి మిగతా డబ్బంతా ఎక్కడ పోయింది, మరి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కింద మరి ఎంత ఆయకట్టుకు మరి నీళ్ళు వచ్చినాయి మొన్ననే చెప్పారు, క్లియర్ గా బయట కూడా పెట్టారు. తర్వాత దానికి ఎత్తిపోతల పథకానికి ఎత్తిపోతలకే దగ్గర దగ్గర పెద్ద పెద్ద మోటార్లు పెట్టారు కాబట్టి ఆ మోటార్లకి మరి కావాల్సిన కరెంటు కూడా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతా ఉంది. దానికి కూడా మరి ఈ ట్రాన్స్కో నుంచి కానీ జెన్కో నుంచి కానీ తీసుకున్న అప్పులు కూడా 1,000 కోట్లు ఉన్నాయి. మరి ఆ డబ్బంతా కూడా ఎవరు కట్టాలి? తర్వాత ఇప్పుడు ఏదైతే మరి డ్యామ్ సేఫ్టీ అధికారులు రిపోర్ట్ ఇచ్చారో ఇది పనికిరాని ప్రాజెక్టు అని చెప్పిందో మరి వాటికి మరి దాని ఖర్చు అంతా ఎవరు తీర్చాలి? అది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ మీద ఏదైతే బాధ్యత ఉందో, ఏదైతే మరి నిర్ణయం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. అప్పట్లో చెప్పిండు కదా మరి వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఇట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి ఆ డిజైన్ లోపాలు కానీ డిజైన్ కానీ నిర్మాణం కానీ వీళ్ళందరినీ కూడా బొక్కలేస్తా అని చెప్పిండు, లోపలేస్తా అని చెప్పిండు. మరి ఆ చిత్తశుద్ధి మరి నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒకటే చెప్పారు, మరి ఇది రిపేర్ చేయాలంటేనే చాలా కష్టమైన పని. మరి దాన్ని మరి ఏం చేస్తారో కూడా ఇప్పటివరకైతే ఇంకా రిపోర్ట్ రాలేదు. మరి మనం ఎంక్వైరీ చేస్తామని చెప్పారు, ఆ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని చెప్పారు. మరి మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు చెప్తున్నారు మరి ఇదంతా కూడా మరి ఎవరైతే కట్టిరో ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఆ నిర్మాణ సంస్థ చేయాల్సిన బాధ్యత దాని మీద ఉంది, మరి రిపేర్ చేయాల్సిన బాధ్యత దాని మీద ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇప్పటివరకు మరి ఆ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ కోసం
లేదంటే రేపు సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ కాకుండా సిబిఐ ఎంక్వైరీ చేయండి. 48 గంటల్లో వారు మరి సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మరి దాని మీద పక్కా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ బట్టి మరి ఎవరిని బొక్కలేస్తారో, ఎవరిని లోపలేస్తారో, మరి ఎవరి దగ్గర నుంచి ఆ డబ్బంతా కక్కిస్తారో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకోవాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటూ ఒక డిమాండ్ చేస్తుంది. అయితే సిబిఐ కూడా కేంద్రం యొక్క నిర్వహణలోనే ఆధీనంలోనే ఉంటుంది. అయితే జ్యుడిషియల్ కమిటీ వేయాలి అనేది ఒక వాదన వినిపిస్తోంది. ఈ రెండిట్లో ఏది చేపడితే పూర్తి అవినీతి బయటపడుతుంది, న్యాయం జరుగుతుందని అంటారు? ఫైనల్గా చెప్పండి. జ్యుడిషియల్ కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మరి అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, రిపోర్ట్ రావాలి, ఒక చిత్తశుద్ధితో ఉన్న రిపోర్టు, క్లియర్ గా ఉన్న రిపోర్టు ఏదైతే రావాలంటే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తప్పకుండా వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎంక్వైరీ చేసి. కానీ జనరల్ కన్సెంట్ అనేది మరి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి సిబిఐ వాళ్ళని కోరాలి, అప్లికేషన్ పెట్టాలి. పెడితే మాత్రం తప్పకుండా మరి సిబిఐ రిపోర్ట్ వస్తే 100% ఉన్నది ఉన్నట్టుగా పూసగుచ్చినట్టు కనబడుతుంది. మరి రేపొద్దున దొంగలు ఎవరు, మరి దొంగ నిర్మాణం చేసింది ఎవరు, డబ్బు దోచుకున్నది ఎవరు, తర్వాత దానికి ఇచ్చిన డిజైన్ కానీ మరి ఎవరిది ఇదంతా కూడా అవన్నీ బయటపడే అవకాశాలు ఉంటాయి. మరి భారతీయ జనతా పార్టీ ఒకటే కోరేది సిబిఐ ఎంక్వైరీ వేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. సో సిబిఐ విచారణ జరిపించడం ద్వారానే న్యాయం జరుగుతుందని, అవినీతి ఏదైతే ఎవరు చేశారో ఆ పూర్తి వివరాలన్నీ బయటపడతాయంటూ బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పల్నాటి వెంకటరెడ్డి గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.